అనంతపురం జిల్లా కంబదూరులోని గోకులం షెడ్లను ఫారం పనులను ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ప్రారంభించారు. గోకులం షెడ్లో నిర్మించుకున్న రైతులకు స్లిప్లను అందజేశారు. అనంతరం కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేస్తున్న పార్కులో మొక్కలు నాటారు. రాజకీయం చేయదలుచుకోలేదు. పూర్తిగా అభివృద్ధి పైన మేము ఉన్నాం, అభివృద్ధి సాధిస్తాం. ఎందుకంటే మనం అభివృద్ధిలో ఎన్నుకున్నాం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకి అందరికి కూడా తెలుసు. కొంతలో కొంత అభివృద్ధి చేసుకుంటూ పోవాలనే తాపత్రయంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కొంత నిధులు అటు ఇటైనా ముందు పనులు ప్రారంభించండి, నిధుల గురించి ఆలోచన చేద్దామని కొన్ని టెండర్లు ఫ్లోట్ చేయాలంటే కూడా కొన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తారు. ఒకటే చెప్తున్నా, ఏదేమైనా కూడా ప్రజలందరికీ చెప్తున్నా, ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి మొత్తం మీరు అందరూ కూడా సహకరించాలి. కళ్యాణదుర్గం పట్టణ ప్రజలే కాదు, నియోజకవర్గం అంతా కూడా సహకరించాలి. మన అభివృద్ధి ఒకటొకటి చేసుకుంటూ పోవడానికి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా మీరు కూడా వచ్చి అభివృద్ధిని అడ్డగించే వాళ్ళని మీరే వచ్చి తగిన గుణపాఠం చెప్పినప్పుడే మీరు ఈ విధంగా జరుగుతుంది. అలాగే చాలా చోట్ల వాళ్ళు పంచాయతీ సర్పంచులుగా కొంతమంది, అందరూ కానీ చెప్పనవసరం లేదు, కొంతమంది పంచాయతీ సర్పంచులు ఇసుక ఫ్రీ అనేది మన పాలసీ తెచ్చాం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా కొన్ని సీసీ రోడ్లకు ఇసుక తోలుకుంటా అంటే ఆ ఇసుకని రౌడీ మామూలు పద్ధతిలో వాళ్ళు వసూలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని అంత ఈజీగా వదిలే ప్రసక్తే లేదు. ఏదైతే మనం లీగల్గా ఏమైతే చేయాలో అన్ని చర్యలు తీసుకుంటే ఏర్పాటు చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తాం. నేను వచ్చిన రోజులు కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనేది ఏ రోజు జరగలేదు. ఒకటి మాత్రం